అధిక మాసం స్పెషల్ ఆఫర్ లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్ ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రైతులు ఖరీఫ్ సాగు కోసం సిద్ధమయ్యారు. ఈ ఏడాది రాయలసీమ రైతులు ఎక్కువ శాతం కందిని సాగు చేయాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధిక విస్తీర్ణంలో వేరుశనగ సాగు కోసం విత్తనాల పంపిణీకి సిద్ధమైంది. వేరుశనగ మొత్తం 2.2 లక్షల క్వింటాల విత్తనాలు పంపిణీ లక్ష్యం పెట్టుకున్నారు. రాష్ట్రంలో కంది విత్తనాలను 6,172 క్వింటాళ్లు రాయితీపై అందిస్తోంది. ఈ విత్తనాలు 1,00,000 ఎకరాల వరకు సరిపోతుందని అంచనా వేస్తున్నారు. కంది విత్తనాలు కిట్స్ రూపంలో ఇస్తే మరో 50,000 ఎకరాలకు అదనంగా సరిపోతాయి. రాయలసీమలో 10 ఏళ్ల క్రితం 2.75 లక్షల ఎకరాలున్న కంది సాగు 2025లో 5.59 లక్షల ఎకరాలకు పెరిగింది. వేరుశనగ విషయానికి వస్తే 10 ఏళ్ల క్రితం 22.58 లక్షల ఎకరాలుంటే 2025లో 5 లక్షల ఎకరాలకు పడిపోవడం గమనార్హం. వాస్తవానికి రాయలసీమలో వేరుశనగను అధికంగా సాగు చేస్తుంటారు. ఏకంగా 20 లక్షల ఎకరాల్లో సాగు చేసేవారు. కానీ ఆ తర్వాత క్రమంగా సాగు తగ్గుతూ వచ్చింది. వేరుశనగ సాగు చేయాలంటే పెట్టుబడి రైతులకు భారంగా మారింది. దీనికి తోడు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు వేరుశనగ సాగుపై ఆసక్తిగా ఉండడం లేదు. గతేడాది కేవలం 5 లక్షల ఎకరాలకు పరిమితమైందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వేరుశనగ వర్షాధారంగా సాగు చేస్తే రైతులకు ఎకరాకు 35,000 వరకు ఖర్చవుతుంది. దిగుబడి 2.5 క్వింటాల నుంచి 4 క్వింటాల వరకు ఉంటోందని చెప్తున్నారు. వర్షాలు పెరిగినా, అసలు వర్షాలు లేకపోయినా దిగుబడి సరిగా ఉండడం లేదు. తెగుళ్ల బెడద తప్పడం లేదు. రాయలసీమ రైతులు వేరుశనగ సాగుకు బదులుగా కంది సాగుపై ఆసక్తిగా ఉన్నారు. రాయలసీమలో 2025 ఖరీఫ్లో ఏకంగా 5.59 లక్షల ఎకరాల్లో కంది సాగు చేశారు. వేరుశనగతో పోలిస్తే కంది సాగుకు పెట్టుబడి తక్కువ. ఎకరా కంది సాగుకు పెట్టుబడి సగటున 20,000 నుంచి 25,000 అవుతోంది. ఎకరాకు 5 క్వింటాలు దిగుబడి వచ్చినా 40,000 ఆదాయం వస్తోందని చెప్తున్నారు. కొంతమంది రైతులు ఎకరాకు 9 క్వింటాల దిగుబడి వచ్చింది, కంది క్వింటాకు 8,450 రూపాయలు పలకడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కందిలో పంటకాలం ఎక్కువగా ఉండే రకాల్ని 30% రాయితీపై ఎకరాకు 4 కిలోల చొప్పున రైతులకు అందిస్తోంది. దాదాపు 150 రోజులకు పంట వస్తుందని చెప్తున్నారు. రైతులు మాత్రం ప్రైవేట్ కంపెనీల విత్తనాల్ని కొనుగోలు చేస్తున్నారు. ఇవి పంటకాలం తక్కువ ఉంటాయంటున్నారు. ఈ విత్తనాలు కిలో 200 వరకు ఉంటాయి. ఎకరాకు 6 కిలోల విత్తనాలు సరిపోతాయి. ప్రభుత్వం తక్కువ పంటకాలం ఉండే విత్తనాలపై రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు.